మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోలింగ్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో హోరాహోరీగా ఈసారి ప్రచారం జరగడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. తాజాగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేష్, ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా ప్యానెల్లు పోటీ పడుతున్నాయి. గతంలో ఒకే ప్యానెల్లో ఉన్న వీరిద్దరూ విడిపోయి ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం 745 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఇరు ప్యానెళ్ల సభ్యులు పోటీపడి హామీలు గుప్పించారు. హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై చిత్ర పరిశ్రమలో తీవ్ర ఆసక్తి నెలకొంది. మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, మా పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఈరోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి మా ఎలక్షన్స్ మొత్తం కూడా కొంతవరకు ఉత్కంఠ రేగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం ఏకగ్రీవంగా జరిగినటువంటి ఎన్నిక, గతంలో ఇద్దరు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు 2 వర్గాలుగా మారిపోయి మొత్తం కూడా పోటీ చేస్తున్నారు. అయితే మేము ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టామో వాటిని తప్పకుండా అమలు చేస్తామన్న ఒకరైతే, మళ్ళీ మరొకరు మేము గతంలోనే ఆల్రెడీ చాలా వరకు మా మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా మేము మొత్తం కూడా అమలు చేసాం కాబట్టి మేము కూడా గెలుస్తామని ఎవరికి వాళ్ళే మొత్తానికి కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే చెప్తే ఈ మా ఎలక్షన్స్ అంటే సినీ సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఈ ఎలక్షన్స్ మొత్తం కూడా చూస్తుంటే ఒక పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో వాటిలాగానే ఇది కూడా మారిపోవడంతో మొత్తం చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఒక టార్గెట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా కలిసిమెలిసి అంటే ప్రతి సినిమాలో కూడా కలిసిమెలిసి యాక్ట్ చేసే నటీనటులు మొత్తం కూడా ఇప్పుడు 2 గ్రూపులుగా మారిపోయి ఒకరిపైన ఒకరు పరస్పర దూషణలు చేసుకోవటము, లేకపోతే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇలాంటివి కూడా చాలా వరకు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు వరకు చూస్తుంటే సినీ సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఎవరైతే మా మెంబర్స్ ఉన్నారో వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూనే ఉన్నారు. చాలా మంది కూడా మా సభ్యత్వం ఉన్నటువంటి వారిలో చాలా మంది చూస్తుంటే అంటే దూర ప్రాంతాల్లో అంటే చెన్నై కానీ ముంబైలు కానీ ఇలా దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా వచ్చేసి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు శిలా. అయితే ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు చూస్తుంటే గత సంవత్సరం జరిగినటువంటి ఎలక్షన్కి ఇప్పుడు చూస్తుంటే ఈసారి మాత్రం ఓటింగ్ శాతం మాత్రం చాలా వరకు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది మా సభ్యుల్లో ఒక చైతన్యం కూడా కలిగించిందని, దీంట్లో కూడా చూస్తుంటే మహిళా నటీమణులు ఎక్కువ మంది కూడా ఇక్కడ పోటీ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడంతో ఈసారి ఫలితాలు చాలా ఉత్కంఠంగా రేకించే విధంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం చూస్తుంటే ఈ ఎలక్షన్స్ మధ్యాహ్నం 2 గంటల దాకా జరుగుతుంది. ఆ తర్వాత బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 3 నుంచి ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాతనే ఈ ఫలితాలు కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న పోటీకి ఎవరైతే చేస్తున్నారో ఇటు శివాజీరాజా వర్గం కానీ ఇటు మరోవైపు చూస్తుంటే నరేష్ వర్గం కానీ మొత్తానికి మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని, మాకు పెద్దల సపోర్ట్ ఉందని కూడా ఎవరికి వారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఓటు వేయటానికి వస్తున్నారో వారు కూడా తమ మనసులో ఎవరికి ఓటేస్తున్నామో ఎవరు కూడా బయటపడట్లేదు. ఎవరు గెలిచినా సరే తప్పనిసరిగా మా ప్యానల్ అంతా కూడా మా సభ్యులంతా ఒకటే కాబట్టి గెలిచిన తర్వాత మన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా అందరూ కూడా కలిసి పని చేయాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో చూస్తుంటే సెలబ్రిటీలు చూస్తుంటే చాలామంది అంటే ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళతో పాటు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వాళ్ళు చూస్తుంటే నటీమణులు చూస్తుంటే చాలా వరకు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంటే అక్కడ ఫైట్ మాస్టర్ అయినటువంటి రామ్ లక్ష్మణ్స్ కూడా వాళ్ళు కూడా రావడం జరిగింది. సినిమా ఆర్టిస్టులకు సంబంధించి చూస్తుంటే జీవిత రాజశేఖరు, నరేష్, మిగతా చాలా మంది సభ్యులు అందరూ కూడా వచ్చేసి వాళ్ళు ఒక ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పెద్ద సినిమా ఇండస్ట్రీకి పెద్ద లెజెండరీ అయినటువంటి ఆర్టిస్టులు అయినటువంటి వాళ్ళు మాత్రం ఇంతవరకు ఇంకా రాలేదు. వారందరూ కూడా మధ్యాహ్నం 2 లోపు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారని, చిరంజీవి కానీ మహేష్ బాబు కానీ ఇంకా మిగతా చాలా మంది సెలబ్రిటీస్ అందరూ కూడా తప్పకుండా వస్తారని, వారందరూ కూడా తమకు ఓటు హక్కును కూడా వినియోగించుకుంటారని కూడా చెప్తున్నారు షీలా. ప్రస్తుతం చూస్తుంటే మొత్తానికి చూస్తుంటే మా ఎలక్షన్స్ ప్రస్తుతం ఇక్కడైతే కొంతవరకు ఉత్కంఠ రేగుతున్నా చాలా వరకు అయితే ప్రశాంతంగానే జరుగుతుంది. మాకు అంటే ఎవరైతే పోటీ చేస్తున్నారో సభ్యులు వారందరూ కూడా కరపత్రాలు పట్టుకొని మాకు ఓటు వేయండి వచ్చి ఎవరైతే ఓటు వేయడానికి వస్తున్నా వారందరూ కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతున్న పొజిషన్ చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మా ఎలక్షన్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అయినా కూడా ఇక్కడ చాలా వరకు కూడా
సెక్యూరిటీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా పోలీసులు కూడా చాలామంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే దాదాపు 700 చిల్లర ఉన్నటువంటి మా సభ్యులు ఈ ఎన్నిక చూస్తుంటే చాలా చిన్నదైనా కూడా, కాకపోతే మా సంబంధించిన అంటే ఆర్టిస్టులు అందరూ కూడా సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళందరినీ కూడా చూడడానికి బయట పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు కాబట్టి అందుకోసమే ఇక్కడికి మేము పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ ఎలాంటి అవాంఛిత సంఘటనలు కూడా జరగకుండా మా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా మా వాళ్ళు కూడా చెప్తున్నారు. షీలా, ఇది ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న మొత్తం కూడా జరుగుతున్నటువంటి. ఈసారి పోటీ ఎందుకు నెలకొంది? పోటీ రావడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటి? మరి ఎవరి బలం ఏ విధంగా ఉంది అనే దాని గురించి రెండు ప్యానెల్లు ఏం మాట్లాడుకుంటున్నాయి? ప్రస్తుతం అంటే గత సంవత్సరం చేస్తుంటే ఏకగ్రీవంగా జరిగింది, కానీ ఈసారి మాత్రము పోటీ తప్పలేదు. ఎందుకంటే గతంలో ఇద్దరు కూడా ఒకే ప్యానెల్ ఉన్నటువంటి శివాజీ రాజా కానీ నరేష్ కానీ వాళ్ళు కలిసే పనిచేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ టర్మ్ నరేష్ నేను తీసుకుంటాను అన్న సందర్భంలో శివాజీ రాజా లేదు, చాలామంది సభ్యులు అందరూ కూడా నన్నే మా ప్రెసిడెంట్గా ఉండమంటున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి నేను చేస్తాను, ఆ తర్వాత మీరు తీసుకోండి అని కూడా ఆయన కోరటం జరిగింది. కానీ దీనికి నరేష్ ఒప్పుకోకపోవడం, దాంతోపాటు మా సభ్యులు కూడా చాలామంది కూడా ఒప్పుకోకపోవడం. ఎందుకంటే ఎవరైనా సరే మా ప్రెసిడెంట్గా అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒకేసారి ప్రెసిడెంట్గా ఉండాలి తప్ప మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా సరే మళ్ళీ తర్వాత సభ్యులకు అవకాశం ఇవ్వాలని కూడా ఆ నరేష్ వర్గం చెప్తుంది. కాబట్టి దీనికి శివాజీరాజు వర్గం ఒప్పుకోకపోవడంతో ఈసారి ఎన్నిక తప్పనిసరి పరిస్థితి అయిందని కూడా చెప్తున్నారు. అయితే ఎవరికి వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే తప్పనిసరిగా మా ప్యానల్ గెలుస్తుందంటే మా ప్యానల్ గెలుస్తుంది అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నారు. మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది మాత్రం మరి కొద్ది గంటల్లో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. షీలా, రైట్, థ్యాంక్ యూ వెంకట్.